సెషన్ కదా, అందరు హై ఎనర్జీ. I'm not a professional anchor by the way. So good morning everyone. Good morning. ఇంకా ఎనర్జీ కావాలి. గుడ్ మార్నింగ్. ఇంకా గుడ్ మార్నింగ్. ఓకే అందరూ మేల్కొని ఉండాలి అనుకుంటున్నాను. సో యా, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వార్మ్ వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నాకు తెలిసి ఇక్కడ చాలా ప్లేసెస్ నుంచి దూరం నుంచి కూడా వచ్చిన వాళ్ళు చాలా. సో ఈ కైండ్ ఆఫ్ మేకప్ చేస్తారు కదా మూవీస్ లో ఆర్ షార్ట్ ఫిల్మ్స్ లో, మీడియాస్ లో, వెబ్ సిరీస్ లో. So that kind of makeup I do professionally and I work with production houses also. So meer everarkaina interest unte you can contact me. My Instagram ID is artbySruj, ARTBYSRUJ without any spaces em undandi. Simple ga artbySruj ante nenu kanpistanu. So meeru follow ayikondi and meer everarkaina course professional ga నేర్చుకోవాలనుకుంటే you can reach out to me. థ్యాంక్ యూ సుజన మ్యామ్. ఆ మేడం చెప్పిందంత ఒక వార్తలో చెప్పేస్తారు చూడండి, యాక్సిడెంట్ మరకలాగా కాలినట్టుగా బుల్లెట్ ఉంటాయి కదా, అవి తను నేర్పిస్తారు. అంతే ఇంకా ఇంగ్లీష్లో చెప్పారని తెలుగులో చెప్పారు. మేడం వచ్చేసేది. మేడం మీ పేరు ఎందుకు ఎమోషన్ అవుతున్నారు? చాలా ఫేస్ చేశారు దీంట్లో. సో మీరు చెప్పిన కదా సోషల్ మీడియా దానికి చాలా రియలైజ్ అయ్యాను. ఏంటంటే ఒక పర్సన్ ఈ స్టేజ్ ఎవరికి రాదండి. నాకు వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. బికాజ్ ఏంటంటే మా హస్బెండ్ చాలా టాలెంట్ పర్సన్. సోషల్ మీడియా అనేది చాలా అవసరం. ఇక్కడ ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, బట్ కాకపోతే దాన్ని మనం చూపించలేము. కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది, కొంతమందికి అబ్బా మన వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమంటారేమో ఇలా అనుకుంటూ ఉంటారు, చాలా అనుకుంటుంటారు. బట్ కాబట్టి సోషల్ మీడియా అనేది చాలా అవసరం. అది మేము అంత ఇంక్లూడ్, మాకు దాని మీద అంత నాలెడ్జ్ లేదు. మా వెంట సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, యూట్యూబర్స్ కూడా చాలా మంది ఉన్నారు మాకు సపోర్ట్ చేసే వాళ్ళు. బట్ కానీ దాన్ని ఎలా రీచ్ అవ్వాలని. మేడం, ఎంతమంది సపోర్ట్ చేసినా, ఎంతమంది కొలాబరేషన్ ఇచ్చినా సరే మన వర్క్ చూసి వస్తారు, మన వాయిస్ చూసి వస్తారు, మనం చెప్పే విధానం చూసి వస్తారు తప్ప ఏ కొలాబరేషన్కి ఎవరు ఒప్పుకోరు. సో మేడం పెయిన్ అంతా ఏంటంటే, మా హస్బెండ్ 18 yearsగా అందులో పోరాడుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. అతనికి అసలు గుర్తింపు లేదు. రీసెంట్గా వచ్చిన వాళ్ళు లైక్ నాలా అనుకోండి, రీసెంట్గా వచ్చిన వాళ్ళు సోషల్ మీడియా కనిపించి వాళ్ళు ఫేమస్ అయిపోతున్నారు. సో ఆ పెయిన్ అనేది తన లోపల తెలుస్తుంది కదా. ఎందుకంటే 18 years అంటే చిన్న విషయం కాదు. మేమైతే అప్పుడు ఎక్కడో చిన్నప్పుడు స్కూల్లో ఉన్నాం, ఆ సున్న కూడా తెలియదు. అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే మేడం, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ కాదు. సార్ సోషల్ మీడియాకి రావట్లేదు అంటే పెద్ద మిస్టేక్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అవ్వము. సో మిమ్మల్ని